ఇప్పుడు హారర్ కామెడీ సినిమాల ట్రెండ్ అయితే నడుస్తుంది. ఏ భాషలో వచ్చినా ఈ సినిమాలు మినిమం గ్యారెంటీతో నిర్మాతలను కాపాడేస్తున్నాయి కూడా. ఈ మధ్య వచ్చిన సర్వం ఆయా 100 కోట్ల క్లబ్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది కూడా. ఈ నేపథ్యంలో ఒక గుజరాతీ హారర్ కామెడీ కూడా మంచి ఇటుటాకుగా నిలిచింది. ఈ కామెడీ ట్రాక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుకోకుండా ఒక ఊరిలో ఇరుక్కుపోతారు. అయితే అదొక దయ్యాల ఊరు అన్నమాట. రాత్రిపూట మాత్రమే కనిపిస్తుంది. అక్కడ జరిగే సంఘటనలు పుట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి కూడా. మరి ఆ మూవీ పేరేంటి, ఏ ఓటీటీలో ఉంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముగ్గురు దోస్తులు బర్త్డే పార్టీ కోసం ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అవుతారు. వీళ్ళు అడవిలో ఉన్న ఒక రీసెట్ కు బయలుదేరుతారు. దారిలో ఎదురయ్యే అపశకనాలను వస్తువులు పట్టించుకోకుండా కారు వేగంగా పోనిచ్చి చివరకు ఒక పాడుబడ్డ ఊరికి చేరుతారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఆ ఊరు మామూలు ఊరు కాదు. అది కేవలం రాత్రిపూట మాత్రమే కనిపిస్తూ పగలు మాయమైపోయే ఒక శాపగ్రస్తమైన ఊరు అన్నమాట. అక్కడున్న జనాలంతా ఎప్పుడో చచ్చిపోయి ఆత్మలుగా తిరుగుతుంటారు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ దయ్యాలు వీళ్లను చుట్టుముట్టి తమకు శాప విముక్తి కలిగించమని టార్చర్ పెడతాయి. దీంతో ఆ ముగ్గురు దోస్తుల ప్యాంట్లు తడిచిపోతాయి. చావో రేవో తేల్చుకోవాలని డిసైడ్ అయిన మన హీరోలు ఆ దయ్యాల నుండి ఎలాగోలా తప్పించుకోవడానికి చేసే పిచ్చి పిచ్చి ప్రయత్నాలే ఈ సినిమా. భయం కంటే బీభత్సమైన కామెడీయే ఇందులో ఎక్కువ. చివరకు ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారా, ఆ దయ్యాలకే చుక్కలు చూపించారా అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ గుజరాతీ హారర్ కామెడీ సినిమా పేరు వచ్చేసి బల్లే పాదర్వా. 1 గంట 58 నిమిషాల విడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.5 10 రేటింగ్ కూడా ఉంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి హారర్ కామెడీ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.